హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కరెక్ట్గా 10-15 రోజుల వరకు నిల్వగా ఉంటుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని 1 kg టమాటోస్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటోస్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన టమాటాలని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీలో ఇది వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.